గ్రాని, తాతయ్య, అన్నయ్య, వదిన చాలా కాలం తర్వాత ఇంత ఆనందంగా ఉన్నారు. పైగా ఇది గ్రాని వాళ్ళ షష్ఠి మహోత్సవం. ఇప్పుడు ఈ విషయం చెప్పి ఆ సంతోషాన్ని మనం చెడగొట్టొద్దు. స్వర్ణ, వదిన మన వైపే వస్తుంది. తన ముందు నువ్వేం మాట్లాడుకో. స్వర్ణ, సాకేత్, ఏంటి ఎక్కడికి వెళ్ళారు మీరు? ఇంకా సేపట్లో షష్ఠి పూర్తి మొదలవుతుంది. అది బాబు నిద్రపోతున్నాడు. లేవగానే నేను రెడీ చేసి తీసుకొస్తానులే. సాకేత్, అది వస్తుందిలే గాని నువ్వురా. నేను వస్తా వదినా, మీరు కానివ్వండి, నేను ఇప్పుడే వస్తాను. త్వరగా వచ్చేయండి. బావా, ఎలా బావా ఇప్పుడు ఏం చేద్దాం? స్వర్ణ, నువ్వేం భయపడకు. నేను ఎలాగోలా బాబుని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. చూడు సాకేత్, డ్రెస్సు పడేస్తే సరిపోదు. నీకోసం పెళ్లి పీటలు, అగ్నిహోమం, తాళిబొట్టు అన్నీ రెడీ చేశాను. నేను రెడీ అయ్యున్నాను. కావాలంటే చూస్తావా? ఉండు, లైన్లోనే ఉండు, నీకు వీడియో కాల్ చూపిస్తాను. ఇవే మనం పెళ్లి చేసుకోబోయే పెళ్లి పీటలు, అగ్నిహోత్రం, అదిగో తాళిబొట్టు. ఆ తర్వాత ఫస్ట్ నైట్ కావాలి కదా, ఆ ఏర్పాట్లు కూడా చేశాను. చూస్తావా? చూస్తున్నావుగా, ఇదే మన ఫస్ట్ నైట్ బెడ్. కోరిక కలిగితేనన్నా చలనం కలుగుతుంది. నువ్వు తొందరపడతావు. త్వరగా వచ్చే బావా. ఏంటిదంతా? ఇంత నీచంగా ప్రవర్తిస్తున్నావేంటే? ఎందుకే నా వెనక ఇలా పడ్డావు? పెళ్ళైన వాడి వెంట పడ్డానికి సిగ్గులేదా నీకు? ప్రపంచంలో మరో మొగాడు దొరకడా? దొరకడం వేరు, నచ్చడం వేరు. నచ్చినవాడు ఎప్పుడూ ఒక్కడే అవుతాడు. వాడి కోసం ప్రేమించిన ఆడది ఏవైనా చేస్తుంది. అందుకే ఈ పెళ్లి ఏర్పాట్లు. ఆర్గ్యుమెంట్స్ ఆపి అర్జెంటుగా బయలుదేరు. లేట్ చేస్తే నీ బిడ్డ మహోన్నత్ లేట్ అవుతాడు. ఏం వస్తున్నావా లేదా? ఏంటే బెదిరిస్తున్నావు? సామదాన భేద దండోపాయం. ఏదైనా నిన్ను దక్కించుకోవడం కోసమే. పక్కన నీ పెళ్ళాం ఉందా? ఒకసారి దానికివ్వు ఫోను. స్వర్ణక, దానికెందుకే? బిడ్డ మీద తల్లి ప్రేమ వేరు, తండ్రి ప్రేమ వేరు. ఇస్తావా లేదా? నో, స్వర్ణకు నేను ఇవ్వను. బుచ్చిగాడు దాని దగ్గర ఉన్నాడు బావా. హలో హలో. అది తల్లి ప్రేమంటే. అది అమ్మ ఆరాటం అంటే. హంస, నీకు దండం పెడతాను, నా బాబు నేను చెయ్యొద్దు. నేను చెప్పినట్టు చేస్తే వాణ్ణి ఏదో చేయాల్సిన అవసరం నాకేంటి? ఏం చేయాలి? నీ భర్తని నువ్వే పెళ్లి కొడుకుని చేసి నా దగ్గరికి పంపాలి. నీ భర్త నాకు, నీ బిడ్డ నీకు. ఓకేనా? పెళ్లి కొడుకుని చేసి పంపాలా? పెళ్లికి పెళ్లి కొడుకులా కాక మరెలా పంపుతావే? ఈ విషయం మరొకళ్ళకి తెలియకూడదు. అలంకరణ మూడో కంట పడకూడదు. ఈ విషయం బయటకి పొక్కిందో నీ కొడుకు ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. వద్దు వద్దు, నువ్వు చెప్పినట్టే చేస్తాను. నా కొడుకు నేను చెయ్యొద్దు. నువ్వు బతికి ఉపయోగం లేకుండా పోతుంది. టైం లేదు, త్వరగా రెడీ చేసి పంపు.
మీ వారికి డ్రెస్ పంపిస్తే పక్కన డస్ట్బిన్ లో పారేసినట్టున్నాడు. వెళ్ళు, వెళ్ళి వెతికి ఆ డ్రెస్ సింగారించి పంపించు. అలాగే అలాగే పంపుతాను. బాబా, ఆ డ్రెస్ ఎక్కడుంది? దాన్ని ఎక్కడో పారేశాను స్వర్ణ. ఆ డ్రెస్ కావాలి ఇప్పుడు. నేను తీసుకొస్తాను. స్వర్ణ, స్వర్ణ. రే, ఏంట్రా అందరం అక్కడ సరదాగా డాన్సులు చేస్తుంటే నువ్వు ఇక్కడ ఇలా నీరసంగా నిలబడి ఉన్నావేంటి? అది గెస్టులు వస్తున్నారన్నయ్య. మేమైతేనే మీరైతేనే. మీరు కానివ్వండి, గెస్టులు రాగానే నేను వచ్చేస్తాను. వెళ్ళు. సరే సరే. ఆ. బాబా, రా బాబా. ఏయ్ స్వర్ణ, ఏంటి స్వర్ణ ఇది? నీకేమైనా పిచ్చా? నీకు తెలియదు బాబా, నాకు నా బిడ్డ కావాలి. రా బాబా, రా బాబా. స్వర్ణ, నేను చెప్పేది విను స్వర్ణ. అర్థం చేసుకో బాబా, ప్లీజ్ బాబా. స్వర్ణ. రా బాబా. అరే స్వర్ణ, ఆగు. స్వర్ణ. రా బాబా, రా బాబా, తొందరగా ఈ డ్రెస్ వేసుకో. స్వర్ణ, నీకేమైనా పిచ్చా? అది చెప్పినట్టు చేస్తావా? నన్ను కోరుకునేది వాణ్ణేం చెయ్యదు. వాణ్ణేమన్నా చేస్తే నేనెలా దక్కుతాను? నువ్వు ధైర్యంగా ఉండు. అది చెప్పినట్టు చేయాల్సిన పని లేదు. బాబా, వాడు దాని చేతిలో ఉన్నంతసేపు నేను ధైర్యంగా ఉండలేను బాబా. ప్లీజ్ బాబా. అది బలవంతంగా పెళ్లి చేసుకోగలదు కానీ నీతో కాపురం చేయలేదు కదా. ప్లీజ్ బాబా, ప్లీజ్ బాబా. లేట్ అయితే మన బాబు మనకు దక్కడు బాబా. ప్లీజ్ బాబా, ప్లీజ్. నీ కాళ్ళు పట్టుకున్నాను బాబా. సోనా, సోనా లే.
సొన్న నా మాట విను. లేదు సొన్న. బావా, నాకు బాబు కావాలి, నాకు బాబు కావాలి అంతే. ప్లీజ్ బావా, ప్లీజ్. ఏంటి అక్కడ ముసలాళ్ళకి బాసికాలు కడుతున్నారు, నువ్వేంటి లేట్ చేస్తున్నావు? ఆ డ్రెస్ ప్యాకెట్లో బాసికం ఉంది, తీసి కట్టు. నువ్వు కడితే నేను కట్టుకోవాలి ఇక్కడ. అలాగే. చూసావా, నేను బాసికం కట్టేసుకున్నాను. బొగ్గు చుక్క పెట్టు, నేను ఆల్రెడీ పెట్టేసుకున్నాను. బయట మీ ఆయన ఊరేగుతూ రావడానికి కారు పంపాను. స్వయంగా నువ్వే నీ మొగుణ్ణి బండెక్కించి సాగనంపు, సవతి మెళ్ళో తాళి కట్టడానికి. ఏంటి ఏడుస్తున్నావా? లేక అవి ఆనంద బాష్పాలా? తుడుచుకోమ్మా, టైం అవుతుంది కదా. బావా, నా మాట విను ప్లీజ్ బావా. పద బావా, పద. రా బావా, రా బావా, లే బావా, రా బావా, రా బావా, రా బావా. నా బిడ్డ బావా, నాకు భయం వేస్తుంది. రా బావా. ప్లీజ్ బావా, అర్థం చేసుకో. బావా, టైం అవుతుంది, త్వరగా వెళ్ళు బావా, వెళ్ళు. మన బాబుని తీసుకొని రా, వెళ్ళు.
కాబోయే శ్రీవారు కారెక్కారా? మీకోసమే ఎదురు చూస్తున్నా. మన కళ్యాణం ఎప్పుడెప్పుడా అనే ఆరాటం ఒకవైపు, నా కోరిక నెరవేరబోతున్నందుకు ఆనందం మరోవైపు. చాలా థ్రిల్లింగ్గా ఉంది. త్వరగా రా. హంస, ఎక్కడే హంస? వెల్కమ్ వెల్కమ్. పిఠాపురం సాకేత్ వర్మ గారు, నా కాబోయే మొగుడు గారు. వచ్చావా? చూడు, మన కోసం అన్ని ఏర్పాట్లు చేశాను. హోమం, కలశం, కళ్యాణమాలలు. పెళ్ళయ్యాక అదిగో మన మొదటి రాత్రికి అన్ని ఏర్పాట్లు చేశాను. ఇది మూడో వ్యక్తి చూడకూడదు కదా, అందుకే తలుపు వేస్తున్నా. ఏయ్, ఏంటి నీ రాక్షస వాంఛ? నేను నీ కోరిక తీర్చడానికి రాలేదు, నా బిడ్డ కోసం వచ్చాను. అబ్బా చా, నువ్వు నా భర్తవి కాందే. నేను నీ బాబుని ఇవ్వను. నువ్వు ఎంత నీచమైన పని చేస్తున్నావో నీకు తెలుస్తోందా? నిన్ను కట్టుకోవాలన్న కోరిక బలమైందే, కానీ నీచమైంది కాదు. చూడు, నీ మెళ్ళో నేను తాళి కట్టడం అనేది కలలో కూడా జరగదు జరగదు జరగదు. నా కోరిక కలైతే నీ కొడుకు కళ్ళు తేలేయడం ఖాయం. వాడికి చిన్న అపకారం జరిగినా కనికరం లేకుండా నేను నీ ప్రాణాలు తీస్తా. ఆగాగు. నువ్వు నా ప్రాణాలు తీస్తే నీ కొడుకుని ఎవరు రక్షించుకుంటారు? వెయ్, ఇప్పుడు వెయ్. నీకు ధైర్యం ఉంటే నా మీద చెయ్యి వెయ్. చంపు చంపు చంపు. పాపాత్మురాలా, పసిపిల్లాడనే ఆలోచన కూడా లేదా నీకు? నీలాంటి కనికరం మమకారం లేని కఠినాత్మురాల్ని నేను కట్టుకోవటం ఏంటే? కాటికి పంపటమే. నా మొండితనం నీకు తెలీదు. నేననుకున్నది సాధించకపోతే చంపటానికైనా చావటానికైనా నేను వెనుకాడను. హంతకురాలనైనా పర్వాలేదు, కానీ నిన్ను పెళ్లి చేసుకోవడం మాత్రం మానను.